ఏంటి? వదిన నిన్ను లోపలికి వెళ్ళనివ్వలేదా? బయట నుంచి బయటికి పంపించిందా? అవును మధు, అక్క మనసులో నాకింక చోటు లేనట్టుంది. వాళ్ళకి కేవలం షాపు భూమి మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ అమ్మ పరిస్థితిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. రేపు అక్క పెద్ద గొడవ చేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది మధు. తను కోర్టుకు వెళ్తానని కూడా చెప్పింది. నువ్వే చెప్పు మధు, అక్క కోర్టుకు వెళ్తే నాకు లాయర్ ఎక్కడ దొరుకుతాడు? ఆ లాయర్కి నేను ఫీజు ఎలా కట్టాలి? నా జేబులన్నీ ఖాళీగా ఉన్నాయి. నేనేం చేయాలి? నాకేం చేయాలో పాలు పోవడం లేదు. హాస్పిటల్ నుంచి మెడిసిన్స్ తీసుకురావాలి, ఇంటికి సరుకులు కావాలి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. వీళ్ళేమో నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. పర్వాలేదండి, అంత కంగారు పడకండి. రేపు చూద్దాం. ఏమైంది శ్వేత? ఇప్పుడు ఎలా ఉంది అక్క చిన్నాకి? ఇంతకు ముందు కంటే బాగానే ఉన్నాడు ఇప్పుడు. మరి చిన్నాకి ఒంట్లో బాగోలేదు కదక్క? తమ్ముడు చూడడానికి వచ్చాడా లేదా? అరే శ్వేత, నిన్నొచ్చాడు ఏదో నాటకం ఆడడానికి. ఏదో మళ్ళీ ఒక కొత్త ఎత్తుగడేసుకొని. నేను మామూలు స్థితికి వచ్చి నా వాట అడగకుండా ఉండాలనే ఉద్దేశంతో నా కొడుకుని చూడడానికి వచ్చాడు. నాతో రకరకాల విషయాలు చెప్తున్నాడు. నేను మాట్లాడుతుండగా మా అత్తయ్య విన్నది. తమ్ముడు మాటలు విని మా అత్తయ్య కూడా నాకు చెప్పడం మొదలుపెట్టింది. ఆమెం చెప్పినా నేనేమీ పట్టించుకోలేదులే, కానీ మనం ఇంకా ఏమాత్రం ఆగకూడదు. ఏం చేస్తే మన ఆస్తి మనకి రాదు. అవునక్క, మన అమ్మ అనారోగ్యం అనేది కేవలం ఒక సాకి మాత్రమే. రేపు ఉదయం మనం తప్పకుండా ఇంటికి వెళ్దాం. వెళ్ళక ఇంకేం చేస్తాం? అమ్మా మధు, అత్తయ్య అప్పుడే లేచారా? అవునమ్మా. వాడెక్కడా? అత్తయ్య ఆయన షాప్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. నేను మీకోసం టిఫిన్ తీసుకొస్తాను. అలాగే, కానీ వాడికి టెన్షన్ కలిగించే విషయాలు ఏమీ చెప్పకమ్మా. వాడికి షాప్ నుంచి పెద్దగా ఆదాయం రావట్లేదని నాకు తెలుసు. నా మందులకే చాలా ఖర్చు అవుతుంది. నువ్వు కూడా ఎక్కువ టెన్షన్స్ తీసుకోకు. సరే అత్తయ్య, మీరు కొంతసేపు పడుకోండి, నేను టిఫిన్ తీసుకొస్తాను. నా కొడుకు ఇంత భారాన్ని ఎలా మోస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నేనేం చేయగలను? ఇది నా తలరాత. నా కొడుకు చదువుకునే వయసులోనే నా భర్త చనిపోయారు. దానివల్ల వాడు చదువుకోలేకపోయాడు. ఇష్టం లేకపోయినా షాప్ నడుపుతున్నాడు. తన బాధ్యతలన్నీ చూసుకుంటున్నాడు. ఒంటరిగా 2 అక్కల పెళ్ళిళ్ళు చేశాడు. చూడా, నాకు ఇంకో జన్మంటూ ఉంటే ఇలాంటి కొడుకునే ఇవ్వు. వదినా, మీరెందుకంత కోపంగా ఉన్నారు? చూడు, మేము నీతో మాట్లాడాలనుకోవట్లేదు. రఘు ఎక్కడా? రఘు, రఘు బయటికి రా. ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి. నా వాటా నాకు ఇవ్వు. డబ్బులైనా ఇవ్వు, లేకపోతే పేపర్స్ అయినా నా పేరు మీదకి మార్చు. వదినా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నోరు ముయ్యి, మధ్యలో మాట్లాడకు. నిన్న ఎలా మాట్లాడావు? నీ నాటకాలు నా దగ్గర కాదు. నీ వల్లే మా తమ్ముడు ఈరోజు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? అక్క ప్లీజ్ అలా అనకు. నేను ఈ భూమిని అమ్మేస్తే రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఒక్క 2 సంవత్సరాలు ఆగండి, నేను మీకు నెమ్మదిగా ఇస్తాను. ఒరే ఎదవా, 2 సంవత్సరాలు నువ్వేం చెల్లిస్తావురా? నీకంత సత్తా ఉందా? మాకు ఈరోజే డబ్బులు కావాలి. నీ మాటలు మాకొద్దు. రఘు, నువ్వు ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్తాం. నీ షాపుకి తాళం వేయిస్తాం. ఇప్పుడు నువ్వు మర్యాదగా అమ్ముతావా లేదో నిర్ణయించుకో. అక్క, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్తే కనీసం లాయర్కి కూడా నేను డబ్బులు ఇవ్వలేను. వాటానా? అమ్మా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు లోపలికెళ్ళు. ఎందుకు వెళ్ళాలిరా? ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంది, నాకు తెలీదు. నీకు కొంచెమైనా సిగ్గుండాలి. నువ్వు అల్లుడివి. నీ భార్యకి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా తనతో పాటు మా ఇంటికి వచ్చి వాటా అడుగుతున్నావా? వాళ్ళిద్దరూ ఈ ఇంటి కూతుర్లే కదా, మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరికి ఇంటి ఆస్తిలో వాటా వస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు అడగకూడదు? నేనెందుకు అడగకూడదు? ఇద్దరు చెప్పండి, మీరెవరిని అడుగుతున్నారు వాటా? మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? మీ నాన్న చనిపోయినప్పటి దగ్గర నుంచి వాడు ఎంత కష్టపడ్డాడో మీరు చూడట్లేదా? పగలు రాత్రి కష్టపడి మీ పెళ్ళిళ్ళు చేశాడు. వాడి భవిష్యత్తు గురించి కూడా ఏ రోజు ఆలోచించుకోలేదు. అమ్మా, ఒక తమ్ముడు ఏం చేయాలో అదే చేశాడు, అంతకు మించి ఏమీ లేదు. మాకు ఆస్తిలో వాటా కావాల్సిందే. అవును, చట్ట ప్రకారం ఆస్తిలో కూతుళ్ళకు కూడా హక్కు ఉంటుంది. మీరు చట్టాల గురించి మాట్లాడుతున్నారు కదా. సరే, మీరు చెప్పిన చట్టం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీ అందరికీ వాటా కావాలి కదా. మీరు వెళ్ళి
పేపర్స్ మీద సైన్ చేసుకొని తీసుకురండి. ఎందుకమ్మా? ఎందుకంటే మీరు ఎలాగైతే మీ తమ్ముడు ఆస్తిలో వాటా తీసుకుంటున్నారో అలాగే మీ భర్త ఆస్తిలో కూడా మీ ఆడపడుచులు వాటా తీసుకుంటారు. మీ ఇద్దరు మీ ఆడపడుచులను తీసుకురండి, నేను వాళ్ళతో కూడా మాట్లాడాలి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఇప్పటిదాకా చెప్పిందే కదా చట్టం న్యాయం అంటూ. ఈ అందరికీ సమానమే కదా. మీకు తీసుకునే న్యాయం తెలుసు కానీ ఇచ్చే న్యాయం తెలీదా? నా ఆస్తిలో వాటాలు తీస్తే నేనెక్కడికి వెళ్ళాలి? నా పెద్ద ఇల్లు, నా షాపు అన్నీ సగం సగం అయిపోతాయి. మీ అమ్మ ఇంత ఇబ్బంది పెట్టిందేంటి? మీ తమ్ముడికి కేవలం మీ ఇద్దరే అక్కలు, కానీ నాకు నలుగురున్నారు. ఆ ఆస్తి అన్ని వాటాలేస్తే ఇక మనకేం ఉంటుంది? మనం రోడ్డు మీద పడాలి. అమ్మ ఏం మాట్లాడుతుంది? నాకు ముగ్గురు ఆడపడుచులు, వాళ్ళకి వాటా ఇస్తే నా భర్తకి ఇంకేం మిగులుతుంది? నువ్వు ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడేం మాట్లాడరే? నోరు మూసుకున్నారే మీ ఇద్దరు? ఇంకా ఏం కావాలి మీ ఇద్దరికి? వెళ్ళి మీ ఆడపడుచులు తీసుకురండి. నామా మీద మీ భర్తల సంతకం తీసుకొని రండి. అర్థమవుతుందా మీ ఇద్దరికి? మీరు ఇంట్లో షాప్లో వాటా తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎంతైతే ఆస్తిలో వాటా ఇక్కడ తీసుకుంటున్నారో అంతే వాటా అక్కడ మీ ఆడపడుచులకు కూడా ఇవ్వాలి. అసలే నా ఆడపడుచు రెడీగా కూర్చుంది. ఈ విషయం తెలిసిందంటే ఇంటికొచ్చి కూర్చుంటుంది. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది వేరే విషయం కదా. అలా వేరే విషయం అవుతుంది? మీరు ఇక్కడి నుంచి ఎలాగైతే తీసుకుంటున్నారో మీ ఆడపడుచులకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా. మీరు మీ తమ్ముడిని రోడ్డు మీదకి లాగితే మీ ఆడపడుచులు కూడా మీ భర్తని రోడ్డు మీదకి లాగుతారు. పద శ్వేత, అమ్మ బుర్ర పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం, తిరిగి మనమే దెబ్బతింటాం. అవునక్క, నాకు కూడా ఏమొద్దు. అలా జరిగితే మాకు ఇల్లు కూడా ఉండదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, వాళ్ళతో మీకు మాకు ఏమాత్రం సంబంధం లేదు. మీకు మీ అత్తగారింట్లో ఏ సమస్య వచ్చినా ఇక మీకు ఈ పుట్టిల్లు ఉండదు. ఎందుకంటే ఇవాల్టి నుంచి మీ ఇద్దరు చచ్చిపోయినట్లే. నేను చచ్చిన వార్త మీరు విన్నా కానీ నన్ను చూడ్డానికి కూడా మీరు రావద్దు. మీ నీడ తగిలితే నాకు నరకంలో కూడా చోటు ఉండదు. అమ్మ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవునమ్మా, అలా మాట్లాడుకు. మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? మీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా వినాలని లేదు. ఎంత పని చేశాను, డబ్బు మాయలో పడి నేనేం కోల్పోయాను ఇప్పుడు అర్థమవుతుంది. అత్తయ్య, కోడ్లా, నేనేం చేశానో అది మన మంచికే చేశాను, అర్థమైందా? అమ్మా, చూనాన్న, ఇవాళ నుంచి ఇది కేవలం మన ఇల్లే, కేవలం మన ముగ్గురం మాత్రమే.